శేఖర్ గారికి నేను స్టేజ్ అండ్ మైక్ హ్యాండ్ ఓవర్ చేసేసాను. ఓవర్ టు సుప్రీం శేఖర్ గారు. థ్యాంక్ యూ. సో విచ్చేసినటువంటి అతిథ మహారథులందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ ఆనందో బ్రహ్మ కుటుంబ సభ్యులందరి తరపున మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగత సుమాంజలు తెలియజేస్తూ ఈ ఆనందో బ్రహ్మ కార్యక్రమం 10వ వార్షికోత్సవం రంగరంగ వైభవంగా విజయనగర ప్రాంతంలో జరుగుతున్నందుకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆనందో బ్రహ్మ కుటుంబం తరపున స్వాగతం తెలియజేస్తూ నేను గత 10 సంవత్సరాలుగా ఈ ఆనందో బ్రహ్మతో మేము ప్రయాణం చేస్తున్నాము. ముఖ్యంగా నాకు ఈ కుటుంబంతో నాకు పరిచయం చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ జీకే గారు, అలాగే డాక్టర్ పద్మ గారు, పద్మ మేడం గారు. సో వారి ద్వారా నేను ఈ ఆనంద బ్రహ్మకి పరిచయం అయిన తర్వాత అంచెలంచెలుగా ఎన్నో దేశాలలో కార్యక్రమాలు చేసి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి ఆశీస్సులతో నేను వారితో కూడా ప్రయాణం చేయడం జరిగింది. సో ముందుగా అసలు ఆనందో బ్రహ్మ అంటే మనిషి ఆనందంగా ఎలా జీవించాలి అనే ఒక పాటని మీకు వివరంగా ఈ పాటలో మీకు ఒకసారి వివరించుదాం అనుకుంటున్నాము. ఇది ప్రత్యేకంగా అచ్యుత్ గారు ఈ పాటని లిరిక్స్ రాశారు. దీనికి సంగీతం నేనే నాకు వచ్చినటువంటి పరిజ్ఞానంతో చేయడం జరిగింది. బహుశా మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆకాంక్షిస్తూ ఈ పాటని మీ ముందు నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఆనందో బ్రహ్మ ఆనందో బ్రహ్మ ఆనందో బ్రహ్మ ఆనందో బ్రహ్మ అండపిండ బ్రహ్మాండములందు నిండి ఉన్నదే ఆనందం. ఆది అంతం లేని పరమాత్మ చైతన్యమే ఆనందం. బ్రహ్మతత్వమే ఆనందం, నటరాజతత్వమే ఆనందం, సృష్టికి మూలమే ఆనందం, మానవ జన్మే ఆనందం, జీవించుటయే ఆనందం, జీవితమే ఆనందం, అణువణువు ఆనందం, క్షణక్షణము ఆనందం. ఆనందో బ్రహ్మ ఆనందో బ్రహ్మ ఆనందో బ్రహ్మ ఆనందో బ్రహ్మ. హరిషడ్వర్గాల మాయలో పడి మందు కోసం మనుల కోసం మగువలోలుడై మరిచెను ఆనందం. మానవుడు మరిచెను ఆనందం. శాశ్వతం కాని ఆనందం కోసం పరిగెడుతూ మరిచెను ఆనందం. మానవుడు మరిచెను ఆనందం. ఆనందో బ్రహ్మ ఆనందో బ్రహ్మ ఆనందో బ్రహ్మ ఆనందో బ్రహ్మ. దైవానికి రూపం ఇచ్చిన దేహం ఆనందం. దేహంతో ఏర్పడిన భౌతిక బంధాలే ఆనందం. బంధాలు అందించిన ఆనందాలే ఆనందం. పరమాత్మతో కూడిన బంధాలే శాశ్వత ఆనందం. ఇది ఏ విషయానందం, ఇది ఏ విషయానందం, ఇది ఏ విషయానందం. ఆనందో బ్రహ్మ ఆనందో బ్రహ్మ ఆనందో బ్రహ్మ. కలలే నిత్యం, కలలే సత్యం, కలలే మోక్షం, కలలే ఆనందం. కలలే నిత్యం, కలలే సత్యం, కలలే మోక్షం, కలలే ఆనందం.
సాధకులు పొందెను హృదయానందం, నాట్యమయూరి పొందెను లాస్యానందం, లలిత కళలతో పొందెను మనుజులు దృశ్యానందం. ఇది ఏ భజనానందం, ఇది ఏ భజనానందం. ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ, ఆనందో బ్రహ్మ. జ్ఞానం ద్వారా పొందెను జ్ఞానానందం, జ్ఞానం ద్వారా పొందెను నిత్యానందం, జ్ఞానం ద్వారా పొందెను మోక్షానందం, జ్ఞానం ద్వారా పొందెను ఆత్మానందం. ఇది ఏ బ్రహ్మానందం, ఇది ఏ బ్రహ్మానందం, ఇది ఏ బ్రహ్మానందం, ఇది ఏ బ్రహ్మానందం. ఆనందో బ్రహ్మానందం, ఆనందో బ్రహ్మానందం, ఆనందో బ్రహ్మానందం, ఆనందో బ్రహ్మానందం. ఆనందో బ్రహ్మ చూపించెను నీకు ఆనంద మార్గం, ఆనందో బ్రహ్మ చేరవేసేను నీ దివ్య లక్ష్యం, ఆనందో బ్రహ్మ అందించెను జీవనానందనం, ఆనందో బ్రహ్మతో లభించెను వసుదైక కుటుంబం, వసుదైక కుటుంబం. యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందదేవా. అంటే ఎవరైతే ఎప్పుడు ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉంటారో వారికి ఆనందం, ఆనందో బ్రహ్మానందం అని అర్థం. ఇదే ఆనందో బ్రహ్మ పరమార్థం. ధన్యవాదాలు. శేఖర్ గారు అసలు మాటలు లేవు, ఎంత అద్భుతంగా ఉంది అంటే నిజంగా ఒక పండగలో అనిపించింది ఈ పాట వినగానే.